పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. చాలా కాలం తర్వాత రాష్ట్ర రాజకీయాలపై ఒక మంచి విశ్లేషణ మీకు అందించాలని అనుకున్నాను. అందులో భాగంగానే ప్రముఖ అనలిస్ట్ వి ప్రకాష్ గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. మనందరికీ సుపరిచితమైన వ్యక్తి, అద్భుతంగా విశ్లేషణ చేయగలుగుతూ ఉంటారు అనేక విషయాలపైన. ఎస్పెషల్లీ రాష్ట్ర రాజకీయాల్లో 1 year కంప్లీట్ అవుతోంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చి. సో ఫార్మేషన్ అనంతరం గవర్నమెంట్ యొక్క 1 year డెవలప్మెంట్స్, ఇంప్లిమెంటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేలో ఒక క్లాజ్ అనేది చాలా చేస్తుంది అందరిలో. అదేంటి అంటే 1 year పరిపాలన చూసిన తెలంగాణ ప్రజలు ఎవరి పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డి గారిదా కేసీఆర్ గారిదా అంటే ఆల్మోస్ట్ 53% మంది కేసీఆర్ పరిపాలనే బాగుంది అని చెప్పటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు ఈ స్థాయిలో అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సీఎం లీడర్గా ఎమర్జ్ అయ్యి సీఎం ఇతనే అని ప్రజలు కోరుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. బట్ కట్ చేస్తే 1 yearలో మళ్ళీ కేసీఆర్ పరిపాలన బాగుంది అనే వరకు ఎందుకు వచ్చింది, ఎలాంటి సినారియోస్ దీనికి కారణమయ్యాయి, ఇలాంటి అనేక విషయాలపైన వారి అనాలిసిస్ ఈరోజు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. కమింగ్ టు ద పాయింట్, 1 year కంప్లీట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారి అధికారంలో కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు కొనసాగిస్తూ వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయడం కంటే అమలు చేయని హామీలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ హామీల విషయానికి తర్వాత వద్దాం. ముందుగా ఈ 1 yearని మీరు ఎలా ఎలాబరేట్ చేయగలుగుతారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వారి పరిపాలన పట్ల? వాస్తవంగా తెలంగాణను అప్పుల కుప్ప చేశాడు, ఖజానా ఖాళీ అయిందని రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ నాటి పరిస్థితితో పోల్చినట్టయితే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో రేవంత్ రెడ్డికి పరిపాలన చేతికొచ్చింది. ఎట్లా కంపేర్ చేస్తాను నేను అనేది, ఇప్పుడు సరే ఖజానాలో అప్పుడు కొంత డబ్బు ఉంటుంది, సర్ప్లస్ స్టేట్ అని చెప్పి అన్నాం కాబట్టి విడిపోయినప్పుడు కొంత ఉండొచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు. అయితే అదొక అనుకూలమైన అంశం కేసీఆర్ గారికి. కానీ కేసీఆర్ గారి ముందు ఆ రోజున్న ఛాలెంజెస్ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. 3-4 కిలోమీటర్లు బిందెలు నెత్తి మీద పెట్టుకొని లంబడి తండాల వాళ్ళు కానీ మహిళలు కానీ కొన్ని వందలాది వేలాది గ్రామాలల్లో నీళ్ళ కోసం 2-3 కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. రెండవది ఏంటంటే దాదాపుగా తెలంగాణలో 1/3 డార్క్ జోన్స్గా డిక్లేర్ చేశారు. అంటే నువ్వు ఎన్ని ఫీట్లు వేసినా కూడా ఒక్క చుక్క నీరు బోర్వెల్కి అందదు. తర్వాత బావులు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. కేసీఆర్ గారితో నేను చాలాసార్లు హెలికాప్టర్లో తెలంగాణ తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా బావులన్నీ ఎండిపోయిన సినిమా కనబడుతుంది మనకు. ఎక్కడ పచ్చ గడ్డి అనేది కనబడదు. బావులున్న కాడ కనీసం గడ్డి ఉన్న గడ్డి మందం నీళ్ళు వస్తున్నాయని అనుకోవచ్చు. తర్వాత 24 లక్షల బోర్వెల్స్ ఉంటే 10 లక్షలకు పైన బోర్వెల్స్ కంప్లీట్ డ్రై అయిపోయినాయి. ఒక్కొక్కరు 20, 30, 50 బోర్వెల్స్ వేసినా కూడా నీళ్లు పడని సందర్భం. బోర్వెల్స్ వేయడానికే అప్పులు చేసి 35,000 మంది రైతులు 20 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఆత్మహత్యలు కొనసాగుతున్న పరిస్థితి. చేనేతకారుల ఆత్మహత్యలు 100ల్లో ఉన్నాయి. సిరిసిల్ల ఉరిశాలగా మారింది. తేజాబ్ దాగి నగలు చేసే అవసరాలు చనిపోతున్న పరిస్థితి. విద్యార్థులు చాలామంది ఏంటంటే నిరుత్సాహంతో వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా తయారైన పరిస్థితి ఉన్నది. మీకు 2013-14లో దొరికిన మేజర్ క్రిమినల్స్ అంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే ఒక భయానక పరిస్థితి. సాగునీరు అయితే అస్సలు లేదు. కేవలం 20 లక్షల ఎకరాలల్లో ప్రభుత్వ ఖర్చుతో పంట పండే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. 33 లక్షల ఎకరాలల్లో బోర్వెల్స్ కిందనే పంటలు పండినాయి. గ్రౌండ్ వాటర్ బాగా ఎక్స్ప్లాయిట్ అయిపోయింది. తెలంగాణలో 2/3 క్రిటికల్ అండ్ సెమీ క్రిటికల్. అంటే డార్క్ జోన్ అంటేనేమో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, జీరో నీరు. క్రిటికల్ అంటే ఏంటంటే ఆడ బోర్వెల్స్ వేసినా కూడా నీళ్లు పడాయి. సెమీ క్రిటికల్ అంటే పడితే పడవచ్చు, లేకుంటే లేదు. అంటే 2/3 తెలంగాణ ఐదర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్, డార్క్ జోన్స్, ఆర్ క్రిటికల్ ఆర్ సెమీ క్రిటికల్. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్గా లాస్ట్ 7 years పనిచేశాను టీఆర్ఎస్ గవర్నమెంట్లో, కాబట్టి ఫిగర్స్ అని తెలుసు నాకు. తర్వాత ఎప్పుడు కరెంటు కోతలు, 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు, అంధకారం అయితే తెలంగాణ వస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అని చెప్పేసి. తర్వాత భయానక పరిస్థితిని శ్రీకృష్ణ కమిటీ క్రియేట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏం రాశారమ్మా,
తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, అప్పుల పాలవుతుంది, తెలంగాణ పరిపాలన చేత కాదు, తెలంగాణ వస్తే ఈ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయి, తెలంగాణ వస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిపోతాయి, తెలంగాణ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఎన్ని భయాలు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో రాశారు. ఆ భయాలన్నింటినీ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడున్న నాయకులంతా కూడా, సమైక్యవాద అనుకూల నాయకులంతా కూడా ప్రాపగేట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు తలసరి ఆదాయం ఎంత? 1,23,000. జీడిపి ఎంత? 4.5 lakh crore జీడిపి. అటువంటి పరిస్థితి నుంచి 2014లో కేసీఆర్ వచ్చాక 23 నాటికి తలసరి ఆదాయాన్ని 3 లక్షలకు పైన పెంచాడు, 3 times. రెండవది జీడిపి వచ్చేసి 13,50,000 కోట్లకు తీసుకెళ్ళాడు. అంటే రాష్ట్ర జిఎస్డిపి, అన్ని రంగాల నుంచి వచ్చిన ఆదాయం. పరిశ్రమలు వేల సంఖ్యలో వచ్చాయి. అంటే దాదాపుగా మైక్రో కానీ, మీడియం కానీ, స్మాల్ కానీ, లేదా బిగ్ కానీ, ఇవన్నీ కలిపితే 25,000 పరిశ్రమలు వచ్చాయి. టిఎస్ ఐపాస్ అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేని అద్భుతమైన విధానాన్ని ఆయన తీసుకొచ్చాడు. అంటే వీటన్నిటి వల్ల ఏమైందంటే ఇది ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయింది, ఐటీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయింది. 60,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ నుంచి 2 లక్షలకు పైన, 2 లక్షల కోట్లకు పైన ఎక్స్పోర్ట్స్కి ఐటీ సెక్టర్ పెరిగింది. అంటే సర్వీస్ సెక్టరే మెయిన్ ఇన్కమ్ ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో కూడా విపరీతమైన గ్రోత్ వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఆయన అనుసరించిన ప్రో ఫార్మర్ విధానాలు. సగం బడ్జెట్ ప్రతి సంవత్సరం కూడా ఈ అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్కే పోయింది. నంబర్ 1 ఏంటంటే పవర్, నంబర్ 2 ఏంటంటే వాటర్, నంబర్ 3 రైతులకు ఇన్పుట్ సపోర్టు. అంటే కల్తీ విత్తనాలు లేకుండా చేయడము. ఫస్ట్ ఇయర్లోనే పీడీ యాక్ట్ పెట్టి కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళని జైల్లో పంపించేశాడు. తర్వాత ఎరువుల కోసం లైన్లు లేవు, చెప్పులు పెట్టేవాళ్ళు లైన్లల్లో, ఏది లేదు. అంటే కేసీఆర్ గారు ఏదైతే అనుసరించిన విధానాలు ఉన్నాయో వాటి వల్ల ఏమైందంటే జిఎస్డిపి పెరిగింది, రాష్ట్ర ఖజానాకు ఆదాయం బాగా పెరిగింది. ఎంత రాబడి అంటే 59,000 కోట్ల నుంచి దాదాపుగా 1,60,000 కోట్లకు తీసుకుపోగలిగాడు ఆయన 9 ఏళ్లలో. అయితే నేనేమంటున్నా అంటే కేసీఆర్ తప్పులే చేయలేదా, కేసీఆర్ గవర్నమెంట్లో పొరపాట్లు జరగలేదా అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీట్ కావడంలో చాలా వరకు ఆయన సక్సెస్ అయ్యాడు. బట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన లోపల కూడా నాకు నచ్చని, తెలంగాణ ప్రజలకు నచ్చని, ఉద్యమకారులకు నచ్చని చాలా ఉన్నాయి. ఆయన నేనేమి 100% పర్ఫెక్ట్ ముఖ్యమంత్రిగా పాలన చేసిండని నేనైతే అనట్లేదు. బట్ ఆయన చేసిన డెవలప్మెంట్ వల్ల ఒక కంఫర్టబుల్ పొజిషన్లోకి తెలంగాణను తీసుకొచ్చి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పచెప్పాడు ఆయన. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2 రకాలుగా విఫలమైంది. ఇచ్చిన ఈ డెవలప్మెంట్ని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు ఫెయిల్ కావడంలో ఏంటంటే మేనేజ్మెంట్ సమస్య. అది వనరుల మేనేజ్మెంట్ సమస్య తప్ప వనరులు లేని సమస్య కాదు. ఏం చేశారంటే అంటే 2014తో కంపేర్ చేసినప్పుడు 2023 బెస్ట్ పొజిషన్. జీడిపి కానీ, జిఎస్డిపి కానీ, ఏది చూసినా గ్రోత్ అంతా, ఏ సెక్టర్లో చూసినా గ్రోత్ అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ వాల్యూస్ కానీ, అన్ని రకాలుగా ఇన్కమ్ పెంచడం కానీ అన్ని బాగున్నాయి. ఒకటే అక్కడ ఏంటంటే అప్పులు అయినాయి. అయితే అప్పుల పట్ల అంటే ప్రతి ముఖ్యమంత్రి ఆర్థికవేత్త ఏం కాదు. కేసీఆర్ కూడా ఆయన తెలుగు చదివిండి ఎంఏ కానీ ఎకనామిక్స్ చదవలే. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ మంత్రి అయినా వాళ్ళకు బ్యూరోక్రాట్ సపోర్ట్ ఉంటుంది, థింక్ ట్యాంక్ ఉంటుంది. వాళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని గాడిలో పెడతారు. కేసీఆర్ గారికి అద్భుతమైన వ్యక్తి దొరికాడు, రాజారెడ్డి గారు. ఆయన ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్గా 10 years ఉన్నాడు, 9 years ఉన్నాడు ఆయన, 9.5 years కేసీఆర్ పాలన. ఆయన ఇచ్చిన సజెషన్స్ కానీ యాక్చువల్గా అతన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఒకరు ఒక మిత్రుని ద్వారా నాకు చెప్పారు, తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడుతున్నది, కేసీఆర్ గారికి చెప్పండి, అతన్ని కనుక అడ్వైజర్గా పెట్టుకున్నట్టయితే ప్రభుత్వానికి చాలా సపోర్ట్ దొరుకుతుంది, కొత్త రాష్ట్రం కదా. ఆయన తెలంగాణ ఆయన కాదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్.
బట్ ఆ విషయాన్ని నేను కేసీఆర్ గారికి కమ్యూనికేట్ చేసి వినోద్ రావు గారి ద్వారా రాజారెడ్డి గారిని అపాయింట్ చేశాం. నాకు చాలా సంతృప్తి ఉంటుంది, ఎందుకంటే నా ద్వారా సజెస్ట్ చేయబడ్డ వ్యక్తి, మంచి ప్రాపర్ పర్సన్ని మనం అడ్వైజర్గా పెట్టగలిగాము. అతనమ్మ తెలంగాణ గాడిలో పెట్టే సజెషన్స్ను కేసీఆర్ గారికి ఇచ్చింది. కేసీఆర్ గారు ఏం చేస్తారంటే ఏదన్నా ఒకటి ఆలోచించినప్పుడు ఆయన థింక్ ట్యాంక్ అనేది ఆయన క్రియేట్ చేసుకుంటాడు. కొంతమంది ఈ మున్సిపల్ యాక్ట్ కానీ ఈ రెవెన్యూ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా రాసినప్పుడు, అంటే మళ్ళీ కొత్త చట్టాలు తెచ్చినప్పుడు విమానాలు పంపి తెప్పించుకున్నాడు ఎక్స్పర్ట్స్ను, ప్రైవేట్ జెట్స్. అంటే అంత ఉంటుంది ఆయనకి. ఏదైతుంది ఒక గాడిలో పెట్టగలిగాడు. తప్పులు కూడా ఉన్నాయి, ఆ పార్ట్ వేరు, ఇప్పుడు సందర్భం కాదు. బట్ మంచి చాలా చేయగలిగాడు ఆయన. అగ్రికల్చర్లో అయితే ఎక్కడ 20 లక్షల ఎకరాల నుంచి 85 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పెరిగింది. అందులో ఒక 30-35 లక్షల ఎకరాలు దీనివల్ల గ్రౌండ్ వాటర్ వల్ల ఉన్నా కూడా ఓ 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగాడు. ఉదాహరణకు మిషన్ కాకతీయ చూద్దాం. మిషన్ కాకతీయ ద్వారా అంతకుముందు 4-5 లక్షల ఎకరాలు చెరువుల కింద పండితే ఎక్కువ ఉండే, అటువంటిది 15 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా చెరువుల కింద నీళ్ళు వచ్చాయి. తర్వాత పరోక్షంగా ఈ మిషన్ కాకతీయలో 9 అంశాలు ఉండే, అందులో ఒక అంశం ఏంటంటే పూటిగా తీయడం. మొత్తం చెరువంతా తీయకపోయినా కూడా కొంత తీసినా కూడా ఆ గ్రౌండ్ వాటర్ బాగా డెవలప్ కావడానికి. ఇప్పుడు నేను ఇవాళ వచ్చే ముందు నేను అడిగాను గ్రౌండ్ వాటర్ ఎక్స్పర్ట్ని, అందులో డిపార్ట్మెంట్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి, ఇవాళ ఎన్ని ఉన్నాయి ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ అన్న. సార్ మ్యాక్సిమం ఉంటే 500 ఉంటాయి సార్ అన్నాడు. ఇప్పుడు 23,000 గ్రామాలు ఉన్నాయి, అవుట్ చిన్నవి పెద్ద అన్ని కలిపి 13,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జస్ట్ 500 సెమీ క్రిటికల్ ఎన్ని, క్రిటికల్ ఎన్ని అంటే ఇంకా తక్కువ ఉంటాయి సార్, పెద్దగా ఏం లేవు అవి. మొత్తానికి ఏంటంటే ఒక 10 వంతులలో 9 వంతులు తెలంగాణలో గ్రౌండ్ వాటర్ బాగుంది సార్ అన్నాడు. అంటే ఈ గ్రౌండ్ వాటర్ బాగుండడం అనేది అదొక జలనిధి. ఖజానాలో డబ్బు లేకపోవచ్చు, కానీ భూగర్భ ఖజానాలో విపరీతమైన జలవనరులు. అంటే అది ఓపెన్ గా చాలా మంది దానివల్ల బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, ఆ ఫ్రూట్స్ తీసుకొని ఎంజాయ్ చేసిన. ఈ సంవత్సరమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, తెలంగాణ రైతులు గతంలో ఎన్నడూ లేనంత పంట పండించారు, కాళేశ్వరం లేకున్నా, కాళేశ్వరంలోకి లిఫ్ట్ చేయకపోయినా ఇంత పంట పండింది అని అప్రిషియేట్ చేస్తున్నాడు. దీనికి 2 కారణాలమ్మా. ఒకటి 20% ఎక్సెస్ రెయిన్ఫాల్ అది ఈ సంవత్సరం, కాబట్టి ఖాళీ అవుతున్నా కొద్దీ ఎక్స్టెండెడ్ రెయిన్ఫాల్ అది. ఈవెన్ నవంబర్లో మొన్న కూడా విపరీతమైన వర్షాలు పడ్డాయి. అంటే ఖాళీ అవుతున్నా కొద్దీ నిండుతూపోయినాయి చెరువులన్నీ. కేసీఆర్ గారు ఏదైతే మిషన్ కాకతీయలో 9 పనులలో ఒక పని ఏంటంటే కట్టలు దిగకుండా మత్తళ్ళన్నీ బాగు చేశాడు. దానివల్ల ఇప్పుడు లాస్ట్ 9.5 yearsలో ఎక్కడ కూడా గండిపోవడం కానీ చెరువులు కొట్టుకుపోవడం కానీ, మీకు తెలుసు ఒక రైలే కొట్టుకుపోయింది కదా, ఏది మన బల్గొండ దగ్గర. అట్లాంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో ఎప్పుడు లేదు. కాబట్టి వీటి వల్ల ఏమైందంటే గ్రౌండ్ వాటర్ బాగా పెరగడము. ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ రెయిన్ఫాల్ వల్ల భూతలం మీద ఉన్న వాటర్ బాడీస్ అన్నిటి నుంచి వాటర్ వాడుకున్నారు. అక్కడక్కడ ఏమైందంటే 24 లక్షల బోర్వెల్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు 30 ఏళ్ల కింద పోయిన బావులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ బోర్ వేయాలన్నా బావి తవ్వాలన్నా ఓపెన్గా నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఈ పరిస్థితి అంత ఉన్నది కాబట్టి ఇంత పంట పండింది. దానివల్ల ఏంటంటే రైతులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న స్టెప్స్ అంటే తను నిజంగానే వర్క్ చేస్తూ ఉన్నది ప్రాపర్ లైన్లో వెళ్తూ ఉన్నా కూడా అది ప్రజలకి చేరుకోవట్లేదా? ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఒకటేమో ఆర్థిక వ్యవస్థ, కంఫర్టబుల్ వ్యవస్థ చేతిలోకి వచ్చింది. ఇది ఇందాక నేను అన్నట్టు మేనేజ్మెంట్లో ఫెయిల్యూర్స్ ఎట్లున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఒకటేమో రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండా ఓట్లు పడితే చాలు అని చెప్పి ఏ వాగ్దానం ఏది పడితే అది చేసేసారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే మొట్టమొదటి లోపం ఉన్నది. మన ఖజానాకి ఎంత ఆదాయం వస్తున్నది? ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ దిగిపోతారని వాళ్ళు అనుకున్నారు అనుకుందాం, మేమే అధికారంలోకి వస్తాం, కేసీఆర్ రాడు. మరి కేసీఆర్ ప్రభుత్వం అర్ధాంతరంగా పూర్తి చేయకపోయిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? తర్వాత మనం హామీలు ఇస్తున్నాం. 2000 పెన్షన్ అంటే 4000, రైతు బంధు 5,000 ఉంటే 7,500, తర్వాత కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఎక్స్ట్రా, నిరుద్యోగ భృతి,
తర్వాత 2 లక్షల రుణమాఫీ, ఫ్రీ బస్సు, దానికి ఆర్టీసీకి చెల్లించాల్సినవి, ఇన్ని అంశాల మీద వాళ్ళు 6 గ్యారంటీలు కావచ్చు, లేకుంటే 420 పథకాలు కావచ్చు, చిన్నవి పెద్ద అన్ని కలిపి. ఇవన్నిటికీ ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, అది కొంత ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేసి వేయలేదు. అప్పుడు కొంతమంది యాంకర్స్ మీలాగా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టుకొని, బట్టి విక్రమార్కను కూర్చోబెట్టుకొని, మీరు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు, వీటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి అలవి కానీ అమలు కానీ వాగ్దానాలు, హామీలని. నాకు గుర్తున్నది, ప్రతి ఛానల్ రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఛానల్ యాంకర్ ఈ మాట అడిగారు. ఒకటే ఆన్సర్ ఇచ్చాడు, మాకు తెలుసు, ఎట్లా డబ్బులు తేవాలనో తెలుసు, ఎట్లా ఖర్చు చేయాలనో తెలుసు, ఎట్లా అమలు చేయాలనో తెలుసు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే తెలియని విషయాన్ని కూడా చాలా బలంగా తెలుసు అని చెప్తాడు. అవతల వ్యక్తి కూడా నిజమేనేమో ఇంత ఫోర్స్గా చెప్తున్నాడు అంటే, మనకు తెలియని విషయాన్ని చెప్పేటప్పుడు మాటల్లో ఫోర్స్ రాదమ్మా. అది రేవంత్ రెడ్డి ప్రత్యేకత. తర్వాత ఇంకా గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఒక అబద్ధాన్ని తనకు అబద్ధం అని తెలుసు, నేను చెప్పేది అబద్ధమని ప్రజలు కూడా అనుకుంటారని తెలుసు, కానీ గోబెల్స్ కంటే బలంగా చెప్పగలుగుతాడు. అంటే నా దృష్టిలో అయితే భవిష్యత్ చరిత్రలో అబద్ధాల గురించి చెప్పాల్సి వస్తే ముందు పేరు రేవంత్ రెడ్డిది రాసి తర్వాత గోబెల్స్ది రాయాలి. ఇప్పుడు దీని మీద మీరు కనుక రాయమంటే నేను ఒక 1000 పేజీల పుస్తకం రాస్తా, ఈ 1 yearలో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు, అబద్ధాలు ఎంత బలంగా చెప్పాడు అనే దాని మీద. నాకు నచ్చని మొట్టమొదటి అంశం రేవంత్ రెడ్డి దగ్గర అబద్ధాలు చెప్పుడు. ముఖ్యమంత్రి అయినాక అబద్ధాలు ఎందుకమ్మా? ఇప్పుడు ఇటీవల చేసిన ఒక సర్వేలో 7 ఏడాది పాలన మీద ఎందుకు కేసీఆర్నే మళ్ళీ ప్రజలు ఆలోచిస్తున్నారు, రేవంత్ రెడ్డి పాస్ మార్కులు కూడా రాలే, 32 వచ్చాయి, పాస్ మార్కులు 35 రావాలి. ఫస్ట్ అబద్ధాలు చెప్పుడు బంద్ చేయాలి. అంటే అందరికీ తెలిసిన వాటి మీద ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తిన్నాడు అని అంటాడు. ఎలక్షన్లు అప్పుడు అన్నాడంటే అర్థం ఉంది, ప్రజల్ని నమ్మించడానికి ఈ అబద్ధం ఆడుతున్నాడు అని. ఓట్లు పడే, పార్లమెంట్ సీట్లు వచ్చాయి, అసెంబ్లీ సీట్లు వచ్చాయి, తనే ముఖ్యమంత్రి. ఇంకా 1,00,000 కోట్లు తినడం ఎందుకు అనాలి? తిన్నాడు వాస్తవంగా 1,00,000 కోట్లు. దానికి 1,02,000 కోట్లు కక్కిత్తాం కేసీఆర్తో అంటాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వచ్చినాక బడ్జెట్ పేపర్స్ పెట్టారు, వాళ్ళ సాగునీటి మీద కూడా ఒక నోట్ ఇచ్చారు ఫస్ట్ సెషన్లోనే. వాళ్ళు ఏం రాశారంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కాళేశ్వరం మీద అయిన మొత్తం ఖర్చు 93,000 కోట్లు. 93,000 కోట్లలో 13,000 కోట్లు కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందు అయింది. అంటే కేసీఆర్ వచ్చినాక పెట్టింది 80,000 కోట్లు. 80,000 కోట్లు కాగ్ రిపోర్ట్లో కూడా అదే చెప్పారు. 80,000 కోట్లు మొత్తం ఖర్చు అయింది. అందులో మొత్తం కాళేశ్వరం నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేయను. నేను 1,500 కిలోమీటర్ల కాల్వలు కానీ, పంపింగ్ స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, బాహుబలి పంపులు, బ్యారేజీలు, అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్లు, అంటే ఇవన్నీ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక్ సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, అంటే ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరంలో 80,000 కోట్లు కేసీఆర్ పాలనలో ఖర్చు అయినాయి. ఎట్లా 1,00,000 కోట్లు తినడమ్మా ఆయన? ఎట్లా 1,00,000 కోట్లకు అక్కిస్తాడు? నిన్న పెద్దపల్లి మీటింగ్లో కూడా అదే మాట్లాడండి లేటెస్ట్గా. అంటే నేను అనేది ఏంటంటే, ప్రజలందరికీ తెలిసిన అబద్ధాలను పదే పదే రిపీట్ చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంది? అది నాకు నచ్చని మొట్టమొదటి అంశం రేవంత్ రెడ్డిలో, అబద్ధాలు. ఆయనకు నేను ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను, ఎందుకంటే మేమిద్దరం కొన్ని డజన్ల సార్లు మీడియా షేర్ చేసుకున్నాం డిబేట్లలో. ఆయన టీడీపీ నుంచి వచ్చేవాడు, తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చేవాడు, నేను అప్పుడు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ కొంటిని, తర్వాత విశ్లేషకుని కొంటిని. అయితే గడిచిపోయింది ఏడాది. నీ గురించి మంచిగా ఆలోచిస్తాను, నేను నెగటివ్గా ఆలోచించా. ఈ సంవత్సరం అన్న కనీసం నీ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. నువ్వు ఈ అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి. రెండోది ఆవు కథ చెప్పొద్దిగా. తెలుసు కదా ఆవు కథ? చెప్పిన కథే చెప్తున్నారు. ఏమైందంటే, ఒక ఆవులు కాసేవాడిని విమానంలో తీసుకుపోయినా కూడా నీకేం కనబడదు అంటే వాడు ఆవే అంటాడు వాడు. అంటే ఎప్పుడు ఆవు కథే చెప్తే ఏమైందంటే ప్రజలకు వినబుద్ధి కాదు, బోర్ అవుతుంది. ప్రతి మీటింగ్లో 3/4 కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ని టార్గెట్ చేస్తాడు. అవసరం ఏం చెప్పండి? అధికారం వచ్చింది కదా, ఒకవేళ నువ్వు చేయదలుచుకుంటే లాస్ట్ 1 year చేయి,
ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు కదా. అంటే వాళ్ళ ప్రభుత్వ పనితీరు బాగా చేయాలని ఇంటెన్షన్స్తో వాళ్ళు ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టని పరిస్థితికి తీసుకొచ్చారు. తప్పమ్మా అది. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ప్రతి దాంట్లో నెగిటివ్ ని వెతుకుతూ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి అవకాశం మమ్మల్ని సవ్యంగా చేయనీయట్లేదు అనేది నేను కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అనే దాన్ని నేను ఒప్పుకోను. ఇప్పుడు ఈయన కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, టీడీపీకి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఆయన అసెంబ్లీలో ఉన్న రోజులు ఆయన గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఆయనే మాట్లాడే గొంతుక, ప్రశ్నించే గొంతుక పేరుతోని చెలమనయ్యాడు. ప్రశ్నించే గొంతుక అనేది ఉండాలి ప్రతిపక్షానికి. ఇప్పుడు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. నా నెక్స్ట్ టాపిక్ అదే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ వాళ్ళు మాట్లాడే మాటలల్లో ఎంత నిజం ఉంది, నేనేం మార్చుకోవాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని చూపెట్టి నన్ను ముందు పోనిస్తలేరు అంటే ఏ విషయంలో ముందు పోనీయలేరమ్మా. ఈయన మెయిన్ సమస్యలు రెండు ఉన్నాయమ్మా. ఒకటేమో ఖజానాలో డబ్బులు లేవు, ఆ ఉన్న డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాల పేరు మీద ఖర్చు పెడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఆ పార్టీకి నిధులు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒకటే. కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన మీదనే 90% వాళ్ళు భారం వేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు రానియండి, హర్యానా ఎన్నికలు రానియండి, ఏ ఎన్నికలు రానియండి, డబ్బులు ఇక్కడి నుంచే పోవాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. మూడవది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా పోయింది కదా, ఓడిపోయింది, అడవుడు ఓడిపోయింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలోనేమో వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ మధ్యనే కొట్లాట్లు అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలప్పుడు కర్ణాటక సపోర్ట్ చేసింది, డికే శివకుమార్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మోయాల్సిన భారం కూడా ఆయన మీదనే ఉంది. మూడవది ఏంటంటే దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ లాగా తయారైంది రేవంత్ రెడ్డి పాలన. ఏ క్షణాన ప్రభుత్వం పడిపోద్దో నేనైతే చెప్పలేను. ఎందుకు సార్ అంత డౌట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే రెండు కారణాలు. ఒకటి, ఇంటర్నల్ గా కాంగ్రెసే ముఖ్యమంత్రిని మార్చవచ్చు. ఎందుకంటే ఈ హైడ్రా కానీ ఇట్లాంటివన్నీ సరే వాళ్ళ వాటా కూడా అందులో ఉంది. హైడ్రా పెట్టి హైడ్రా ద్వారా వచ్చిన ఫలితాలను తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ వాటా వాళ్ళకు ముట్టింది. బట్ హైడ్రాతోని కానీ మూసీతో కానీ ఈ 1 year పాలన విషయంలో కానీ నాకు తెలిసి అధిష్టానం హ్యాపీగా లేదు. ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టినట్టయితే మేయర్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాదు. ఎందుకు అని అంటే వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల. ఎవరైతే పబ్లిక్ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లేస్తారో, హైదరాబాద్లో ఎంత ఉంటుందమ్మా, హైయెస్ట్ పోలింగ్ 45% ఉంటుంది. వచ్చే వాళ్ళు ఎవరంతా స్లమ్ ఇంకా తక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ వచ్చేది బంజారాహిల్స్లో ఉన్న వీళ్ళు కాదు, ఇంటెలెక్చువల్స్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, ఐటీ పీపుల్ కాదు. ఎక్కువ వచ్చేది బస్తీలలో ఉన్న వాళ్ళు. 2100 బస్తీలు, ఆ బస్తీలలో ఉన్న వాళ్ళే ఓట్లు ఎత్తారు. వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు లేవు లాస్ట్ 1 year. ఇవన్నిటి వల్ల ఏమైందంటే ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన అధిష్టానానికి రావచ్చు. ఎందుకు అనంటే ఈ క్యాబినెట్లో ఈయన కంటే చాలా సీనియర్లు, అనుభవం ఉన్న వాళ్ళు ఎంతోమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు సార్? అంటే వీళ్ళిద్దరి మధ్య, ఈ టీము రేవంత్ రెడ్డి గారికి మధ్య సఖ్యత లేకనా మాకు రావాల్సిన పదవి రేవంత్కి వచ్చింది అనే ఒక అక్కస, ఇంటర్నల్గా అసలు వాట్స్ హ్యాపెనింగ్ అనేది రెండు కూడా ఉన్నాయి. 1 year అయిన తర్వాత కూడా ఆ ఇష్యూ సమసిపోకపోవడం అనేది పెరిగిందమ్మా. ఓకే, పెరిగింది. స్టార్టింగ్ ఏంటంటే పోటీ పడ్డారు. మీకు తెలుసు ఒక 4-5 రోజులు డిలే అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించడం. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు. ఆ 4 రోజులలో చాలా మీటింగ్స్ జరిగినాయి. ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు 3-4 ప్రయత్నాలు చేశారు లాబింగ్ చేయడానికి. ఫైనల్గా అనుకున్నారు మనతో కాదు, సరే అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళనే సపోర్ట్ చేద్దామన్నారు. బట్ డైజెస్ట్ కాలేదు, వాళ్ళకి డైజెస్ట్ కాలేదు. ఒక ముభావంగా ఉంటున్నారు వాళ్ళు. అక్కడ క్యాబినెట్లో వాళ్ళ రోల్ కూడా నిర్లిప్తంగా ఉంటున్నది. ఫీల్డ్ మీద మాత్రం వాళ్ళకి ఇచ్చిన శాఖ వరకు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. చాలామంది మంచి మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. వీళ్ళెవరు కరప్టెడ్ కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలి ఈ శాఖ ద్వారా, పబ్లిక్లో ఇంకేం చేయాలనేది ఆలోచించేవాళ్ళు. దామోదర్ రాజనరసింహ కూడా మంచి మినిస్టరు, బట్టి విక్రమార్క సంస్కారం ఉన్న మంచి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. బట్ ఎందుకు ఆ మంత్రుల వాళ్ళ శాఖల పనితీరు అద్భుతంగా ఉంది, వాళ్ళు మంచిగా పనిచేసే మంత్రులు, ప్రజలకు సేవ చేయాలని ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ జనాల్లో ఎందుకు ఫోకస్ అవ్వట్లేదు? రేవంత్ రెడ్డి గారి మాటలు, మొండి వైఖరి, ఆ కమెంట్స్, సెన్సేషనల్ వర్డ్స్ ఎందుకు అన్నం ఉడికిందా లేదంటే ఒక్క మెతుకు చాలు. మీరు అడిగిన అన్నిటికీ ఒకటే జవాబు ఏంటంటే
నేను ఎక్కడ మాట్లాడినా కూడా నేను 20 లక్షలు ఇస్తా. నువ్వు క్యాబినెట్ను అసలు కాన్ఫిడెన్స్లోకే తీసుకోలేకపోతుంది. నా ప్రభుత్వం అనొచ్చు కదా, నేను అనేది కనాలి. నేను అని అనేది ఒక్కరు గవర్నర్. అసెంబ్లీలో పెట్టినప్పుడు బడ్జెట్ స్పీచ్లో నా ప్రభుత్వం అనే ఒక్క వ్యక్తి గవర్నర్. రేవంత్ రెడ్డి నేను అనే అర్హత కానీ నేను అని ఆ బాధ్యత కానీ రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ఈజ్ వన్ ఆఫ్ ది మినిస్టర్, కానీ క్యాబినెట్ హెడ్ అంతే. నేను అనే అహంకారం ఎందుకు నీకు? కాళోజీ నారాయణరావు గారు అన్నారు, నేను నుంచి మేము, మేము నుంచి మనము. కానీ జనం చూస్తే ఇంకా నేను నుంచి మేము కానీ ఆగిళ్ళు, మనము అని ఎప్పుడు అనుకుంటారో ఎప్పుడు వస్తుందో ఆలోచన అని అన్నాడు. అయితే అది రావాలి రేవంత్ రెడ్డిలో. వస్తే అప్పుడు క్యాబినెట్ ఏం చేస్తుందంటే తనను ఓన్ చేసుకుంటుంది. మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు అడిగేదంత ఫండింగ్ కానీ బడ్జెట్ కానీ ఇవ్వగలిగిన, లేకుంటే తన ముందున్న ఆర్థిక సమస్యలు కానీ ఇట్లాంటి వాళ్ళ ముందు పెట్టి డిస్కస్ చేసిన కొన్ని మంచి సలహాలు వస్తాయి. కానీ అదేమీ చేస్తున్నట్టు కనబడతలేదు. సరే ఏదున్నా కేసీఆర్ గవర్నమెంట్తో పోల్చినప్పుడు మంత్రులకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది, అక్కడ కొద్దిగా స్వేచ్ఛ తక్కువ ఉండే. అంటే ఎందుకు ఆయనకు మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలేదనంటే ఆయన అన్ని రంగాల మీద పట్టున్న మేధావి, అన్నిటి మీద ఆయనే ఎక్కువగా ఆలోచించేవాడు. ఏమవుతుందంటే ఇంట్లో బాధ్యతలన్నీ పెద్దన్నే చేసినప్పుడు తమ్ముళ్ళు డమ్మీ అవుతారు, చెల్లెళ్ళు డమ్మీ అవుతారు. అది కేసీఆర్ పాలనలో జరిగింది. మంచి చేసినా కూడా డెవలప్మెంట్, సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ ఆర్థిక ప్రగతి కానీ అద్భుతంగా చేశాడు. బట్ ఆయన మొత్తం ఎక్కువ ఆయనే చూసేవాడు. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ రేవంత్ కంటే సీనియర్లు, అక్కడ రివర్స్. అందరికంటే కేసీఆర్ సీనియర్, కేసీఆర్ అన్ని రంగాల మీద అవగాహన వ్యక్తి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రంగం మీద అవగాహన ఉన్న అద్భుతమైన మంత్రులు ఉన్నారు. వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళకు బడ్జెట్ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ ప్రతిబంధకాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. మార్చే అవకాశం ఉందంటారా సార్? ఎందుకు అంటే రెండు ప్రమాదాలు ఉన్నాయి అమ్మ రేవంత్ రెడ్డికి. ఇది మీరు రికార్డ్ పెట్టండి. నంబర్ 1 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మార్చలేకపోతే, ఎందుకంటే అందులో అసంతృప్తి ఉంది, ఏది క్యాబినెట్లో కానీ ఎమ్మెల్యేలలో కానీ. కాంగ్రెస్ పార్టీ మార్చలేకపోతే కాలపరిమితి నేను చెప్పను, కానీ వీలైనంత తొందరలో బీజేపీ టేక్ ఓవర్ చేస్తుంది. అది ఎలా పాసిబుల్ సార్? రెండు రకాలుగా పాసిబుల్. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. ఎక్కడన్నా బీజేపీ అట్లా గుర్తించి గౌరవించిందా? ఇది ప్రజలు ఈ పార్టీని ఎన్నుకున్నారు, వాళ్ళే పరిపాలన చేయాలని. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కమల్నాథ్ మంచిగా పరిపాలన చేస్తుంటే రాత్రి దించేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారా లేదా? అంతకంటే ఎక్కువ అవకాశాలు ఇక్కడనే మధ్యప్రదేశ్ కంటే. ఎలా సార్, ఎలాబరేట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి వెరీ సింపుల్ అమ్మా, చెప్పండి. ఒక్క రాత్రి సాధ్యమైద్దమ్మా, 1 నైట్. ఒక ఫోన్ కాల్ కేసీఆర్కు ఇప్పటికి 28 మంది దాకా ఉన్నారు ఆయనతో. 10 మంది పోతే 38లో 10 మంది పోయారు, 28 మంది ఉన్నారు. ఈ 28 మంది ఒక పెద్ద స్ట్రెంగ్త్ ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారికి. వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినట్టయితే కాంగ్రెస్ నుంచి ఒక 20-25 మందిని బీజేపీ తెచ్చుకోగలుగుతుంది. బీజేపీకి ఆల్రెడీ 8 మంది ఉన్నారు. బీజేపీ ఒక ఫోన్ చేస్తే ఓవైసీకి ఆ రోజు ఆబ్సెంట్ అవుతారు మొత్తం. మిరాకిల్ ఏం కాదు, 15 ఏళ్ల కింద మిరాకిల్, 14 ఏళ్ల కింద. సార్ ఇప్పుడు బీజేపీ ఓవైసీ అంటే ఎంఐఎం అనేవి వైరుధ్య పార్టీలు, అంటే చాలా ఉత్తర సిద్ధాంతం ఉన్న వాళ్ళకమ్మా, సిద్ధాంతం ఉన్న వాళ్ళకి. అసలు పార్టీ సిద్ధాంత పార్టీ బీజేపీ అంటారు, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. అది ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కి, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్కి వాళ్ళ పోరాటమే ముస్లిం కమ్యూనిటీ మీద అన్నప్పుడు 11 ఏళ్ల కింద. ఇప్పుడు ఏంటంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఆ పాత పద్ధతిలో బీజేపీ నడపడం లేదు. ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటారు, ఎవరికైనా అధికారం ఇస్తారు, ఎవరికైనా పదవులు ఇస్తారు. ఓవైసీ కూడా అప్పుడున్నంత, సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు ఉన్నంత కమిట్మెంట్ కానీ అది కానీ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పోటీలు పెడుతున్నాడు, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో రకరకాలుగా. మెయిన్ ఇంటెన్షన్ ఏముండే అంటే అక్కడ కాంగ్రెస్ ఓట్లు గెలిచాలి. కాంగ్రెస్ ఓట్లు గెలిస్తే ఎవరికి లాభం? బీజేపీకి లాభం. అంటే ఇట్లాంటి ఆటిట్యూడ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మార్చుకున్నారు, వాళ్ళ చాలా వరకు ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ 7 ఆబ్సెంట్ అవుతారు, 112. 112లో ఎంతమంది ఉంటే మనకు మ్యాజిక్ నంబర్ 57.
ఓకే 57 మంది ఉంటే చాలు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఓకే 57లో 28 కేసీఆర్దే ఉంది, ఇంక 29. ఇంక 29లో బీజేపీకి ఆల్రెడీ 8 ఉన్నాయి, 21 మందిని ఎవరు తీసుకొస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. ఇద్దరు కలిస్తే చాలు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులలో ఇవాళ ఒక ఇద్దరు కలిస్తే 21 మంది తెచ్చుకోగలుగుతారు. రేవంత్ రెడ్డికి నికరంగా ఉన్నది 37-38 మంది. అంటే ఏదైనా రాత్రి అయినా పగలైనా రేవంత్ రెడ్డికి తోడుండే వాళ్ళు కష్టాల్లో, కన్నీళ్ళల్లో, ఆపదలో అంతా 37-38 మంది కంటే ఎక్కువ లేరు. కాబట్టి పాసిబుల్. అయితే అది బీజేపీ చేస్తుంది ఆ పని. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ వచ్చుంటే వేరే తిరిగి ఉండేది, కాంగ్రెసే మార్చేది రేవంత్ రెడ్డిని. కానీ ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ రాకపోవడం వల్ల కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని మారిస్తే ఆ రకంగా పార్టీకి సహకరించే ఇంకో వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అనే సంశయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకని వాళ్ళకి అనుమానం దొరికిపోయినంత వరకు వాళ్ళు మార్చరు. ఎప్పుడైతే బీజేపీ ప్రయత్నం చేస్తుందో 100% బీజేపీ సక్సెస్ అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, టీఆర్ఎస్కి ఎటువంటి అభ్యంతరం ఉండదు వెళ్ళడానికి, రేవంత్ రెడ్డిని తప్పియడంలో సహకరించడానికి. నేనేం టీఆర్ఎస్ కాదు, బట్ టీఆర్ఎస్ ఆలోచన విధానం తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించడానికి ఏమైనా చేయగలుగుతారు. బట్ వాళ్ళే తొందరలో హరీష్ రావు గారు బీజేపీకి వెళ్తారు. కాదమ్మా, 2017 నుంచి ఉంది ఇది. బట్ వెళ్తారా హరీష్ రావు గారు మామయ్యను వదిలిపెట్టి? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఆయన ఆఖరి శ్వాస దాకా, కేసీఆర్ గారు ఆఖరి శ్వాస దాకా హరీష్ రావును మనం ఊహించలేం. వేరే దిక్కు పోతాడు, వేరే పార్టీ పెడతాడు, మామకు ఎదురు తిరుగుతాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు కాదు కదా మామకు వెన్నుపోటు పొడవడానికి. అట్లాంటి ఆలోచన అంటే హరీష్ రావు గారు నిజంగానే ట్రూలీ ఇద్దరి బాండింగ్ కూడా, కేటీఆర్ హరీష్ రావు గారు కలిసినప్పుడు ఆ విజువల్స్ చూస్తున్న వాళ్ళకి, వాళ్ళు కలిసిన మాటలు వింటూ ఉన్న వాళ్ళకి ఎక్కడ గ్యాప్ ఉన్నట్టు కనిపించదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లింగ్స్ వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ ఉందని, పచ్చగడ్డేస్తే ఏదో అన్నట్టు మీడియా స్పెక్యులేషన్స్ తప్ప, మీడియా స్పెక్యులేషన్ కూడా కాదు సార్, ఓపెన్ గా చాలా సార్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకుల మాటలు ఉన్నాయి కానీ అంటే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మీడియా కొద్ది ఎక్కువ. అంటే నేనేమంటున్నా అంటే ఆ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా వాళ్ళ మధ్య ఎటువంటి పొరపొచ్చాలో అందరూ ఒకటే, అట్లా ఏమి ఉండదమ్మా. ఒకవేళ రేపు కేటీఆర్ను రేపు ఎలక్షన్స్లో, నెక్స్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు గెలిచి నేను ఉండను కేటీఆర్ గారిని ప్రతిపాదిస్తానంటే ఆ ప్రతిపాదన పెట్టేది హౌస్లో కానీ కమిటీ అంటే ఈ మీటింగ్లో హరీష్ రావు గారే పెడతారు. నిజమా సార్? అది పక్కా. ఒకవేళ అయితే వాస్తవం ఎట్లుంటుందంటే కేసీఆర్ గారు ఇప్పుడే ఆయన ఎవరికి ఇవ్వడు. నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటాడు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లక్ష్యాలు నాకు తెలుసు, తెలంగాణను ఏం చేయాలనుకున్నది నాకు తెలుసు. ఆయన అనుకున్న లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు ఇంకున్నా కూడా, లేదా కాంగ్రెస్ 4 ఏళ్ళు కొనసాగినా, లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చినా టీఆర్ఎస్ను కలుపుకొని ఈ లక్ష్యాలు మాత్రం నెరవేరవు. ఎందుకంటే కేసీఆర్కు తెలిసినంతగా తెలంగాణ పట్ల అవగాహన ఇంకొకరికి ఎవరికి లేదు, మాకు కూడా లేదు. ఆయనకున్న అవగాహన ప్రకారము ఆయన ఏం చేయాలనుకున్నాడో తెలంగాణను ఆయన మేనిఫెస్టోలో రాశాడు. ఆ మేనిఫెస్టోలో రాసినవి చాలా అసంపూర్తిగా ఉన్నాయి సార్. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం అయిపోయింది, ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు, చాలా ప్రతిపక్ష పాత్ర చాలా బలంగా స్ట్రాంగ్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, మనకు కనిపిస్తుంది. ఇంత అవసరం ఉన్న కేసీఆర్ గారి పాత్ర, ఇంత అవసరం ఉన్న కేసీఆర్ గారి సేవలు రాష్ట్రాన్ని మీరు అంటున్నారు ఆయనకు తెలిసినంత రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఆ నాలెడ్జ్ ఎవరికి లేదు, అంత సామర్థ్యం ఎవరికి లేదు. ఇంత ఎక్స్ట్రీమ్ గుడ్ పర్సనాలిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఎందుకు సైలెంట్ అయింది? అవ్వాల్సిన రీజన్ ఏంటి? కేసీఆర్ బయటికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు యాక్టివ్ అవుతారు అని చాలా మంది చూస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఒక అట్రాక్షన్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ. కొంత టైం ఇవ్వాలనుకున్నారు ఆయన రేవంత్ ఆయన ముందు చాలా చిన్న పిల్లవాడు, అంటే మామూలు కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో. రేవంత్ ఒక మండల స్థాయి నాయకుడు. ఏది 2005-06 ఆ ప్రాంతంలో ఆయన అడిగిన టికెట్ జెడ్పీటీసీ, అది కూడా పార్టీ ఇవ్వలేదు ఆయనకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు ఆయనది. కారణాలు చాలా ఉంటాయి. అయితే ఒక మామూలు వ్యక్తి కేసీఆర్ను కొట్టగలిగిన ముఖ్యమంత్రి అయిండు. సమఉజ్జి అస్సలే కాదు.
ఇప్పటికి కూడా కాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆయన అధికారంలో ఉండొచ్చు. హోదా వల్ల రేవంత్ రెడ్డికి పై చేయి ఉండొచ్చు, కానీ నాలెడ్జ్లో కానీ అనుభవంలో కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు సమతూకాడు. అటువంటప్పుడు అలాంటి వ్యక్తి సీఎం అయినందుకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కేసీఆర్ గారికి ఏమైనా ఉందా? అంటే మనిషి లోపల ఆ బ్రెయిన్లో ఓడిపోయాను, ఆ బ్రెయిన్లో ఈగో అనేది ఉంటుంది అమ్మా. నీకుంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. ఈగో హర్ట్ అవుతుంది. పోయిపోయి నేను ఈయన చేతిలో పోయినా అనేది ఉంటుంది కదా. ఎప్పుడు నెవర్ ఎక్స్పెక్టెడ్ కేసీఆర్ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనమే ఉంటాం అనుకున్నాడు తప్ప కాంగ్రెస్ వస్తుందని అనుకోలేదు, రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా కూడా రియాలిటీ అయితే కేసీఆర్కి డైజెస్ట్ కాలేదు ఫస్ట్. రెండవది ఏంటంటే 1 year టైం ఇద్దామని అనుకున్నాడు ఆయన. చెప్పాడు ఓపెన్ తప్పిపోయిన వాళ్ళతో, ఎందుకు ఇప్పుడే మాట్లాడాలి, మనం చేయనే రాదండి, ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడు, నేనేదో ఆపినట్టు ఎందుకు ఉండాలి అని చెప్పి ఆయన టైం ఇచ్చాడు. బహుశా నేను అనుకుంటా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ పార్టీ వార్షికోత్సవం ఉంటుంది కదా, April 27, దానికంటే ముందో తర్వాతనో ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతాడు, పబ్లిక్లోకి వెళ్తాడు. తర్వాత రేవంత్ను విమర్శించడంలో కానీ ఎదుర్కోవడంలో కానీ ఈ ఇద్దరే ఎక్కువైపోయింది కదా. ఆయన ఏమంటాడు, నన్ను పనిచేయలేరు, నన్ను కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అంటే. రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే మాటలకే ఒక అభద్రతకు లోనవుతున్నాడు. నా కాళ్ళల్లో కట్టబెడుతున్నాడు, నన్ను ముందు పోని ఇట్లా. కేసీఆర్ వచ్చినాక ఇంకేమైనా ఉంటుందా? వాస్తవంగా ఆయనకేం కాళ్ళల్లో కట్టబెడతలేరు. ఈయన కొన్ని లోపాలు ఉన్నాయి, హైడ్రా విషయంలో లోపాలు ఉన్నాయి, మూసీ విషయంలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమించడానికి వాళ్ళు ఇచ్చే సలహాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒకే ఉదాహరణ చెప్తానమ్మా. హైడ్రా రంగనాథ్ గారు నాకు మంచి సన్నిహితుడు, మంచి మిత్రుడు. రంగనాథ్ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్. ఇక్కడ తప్పు రంగనాథ్ది కాదు. రంగనాథ్కు పాలసీ డిక్టేట్ చేసినప్పుడు ఒక మామూలు జీవోతోనే ఆయనను అపాయింట్ చేసి పనిచేయమన్నారు. దానికి ఒక చట్టం చేయాల్సి ఉండే. సరే తర్వాత మేమంతా విమర్శించిన తర్వాత ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. హైదరాబాద్ చెరువుల విషయంలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. అవి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థమైనవో కాలేదో నాకు తెలియదు. నేనే ఒక 15-20 వీడియోలలో చెప్పాను. ఏమనంటే ఫస్ట్ ఇవన్నీ పట్టా భూములమ్మా. నిజాం ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాలోనేమో ప్రతి చెరువు, ప్రతి కొండ, గుట్ట, లోయ అన్ని గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. బట్ ఈ సంస్థానాలు రాజులు ఉన్న కాడ రాసిస్తారు. ఉదాహరణకు సరున్నాలో గంగా థియేటర్ ఉంది, శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్. వాళ్ళ నాన్న కూడా ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయన వచ్చి నిజాంకు పంటి నొప్పి నయం చేసినందుకు మన్సూరాబాద్ నుంచి సాహెబ్ నగర్ దాకా రాసిచ్చాడు. అలా ఎన్ని కుంటలు ఉంటాయి, ఎన్ని చెరువులు ఉంటాయి, ఎన్ని కొండలు ఉంటాయి, ఎన్ని గుట్టలు ఉంటాయి. అట్లా తెలంగాణలో ఒక సంస్థానాలు ఉండేది, గద్వాల, రాజాపేట, ఇట్లాంటి చాలా జటప్రోల్ అని ఇట్లాంటి సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు మొత్తం పట్టాభూములే కదా. అయితే ఇట్లా ఈ దాదాపు 80% చెరువులు హైదరాబాద్లో కానీ బయట కానీ పట్టాభూములలో ఉన్నాయి. సింపుల్ ఏంటంటే పట్టాభూములల్లో పట్టేదారికే రైట్స్ ఉంటాయి, గవర్నమెంట్కి రైట్ ఉండదు. అంతకుముందు వాటర్ యాక్ట్ పెట్టినప్పుడు కానీ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్లలో కానీ 2000 సంవత్సరానికంటే ముందు ఈ వాటర్ బాడీస్లల్లో అవి ఎవరి అయినా, ప్రభుత్వాన్ని అయినా ప్రైవేట్ అయినా కన్స్ట్రక్షన్ చేయకూడదనే రూల్ లేదమ్మా. లేదు కాబట్టి నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, ఎన్టీఆర్ సమాధి, ప్రసాద్ ఐమాక్స్ ఇవన్నీ నట్టనడి హుస్సేన్ సాగర్లో వచ్చినాయి. ఫ్లైఓవర్ కూడా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్. అంటే ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా ఈ కన్స్ట్రక్షన్లు చేయకూడదు, ఆక్రమించకూడదు అని చెప్పి రూల్ లేదు. పట్టా భూములు కాబట్టి కోర్టు పోయి పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకున్నారు, లేఅవుట్లు చేసుకున్నారు. మున్సిపాలిటీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చింది పట్టా చెరువులలో. 2000 సంవత్సరం వరకు ఇదే పరిస్థితి. వాటిని టచ్ చేసే హక్కు ముఖ్యమంత్రికి లేదు, ప్రభుత్వానికి లేదు. ఒక నిమిషం కంప్లీట్ చేయని. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2000 చివరిలో, 2001లో. అది ప్రైవేట్ భూమి అయినా గవర్నమెంట్ భూమి అయినా ఏ భూమి అయినా కానీ చెరువులో ఉంటే కనుక కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది వాటర్ ప్రొటెక్షన్ కోసం వాటర్ బాడీస్ని కాపాడాలి. మా అంటే నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేయవచ్చు అన్నది, ఓన్లీ వ్యవసాయం చేయవచ్చు అని. అంటే 2001 తర్వాత వైలేషన్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేశారు, 1970 నుంచి మొదలుపెట్టారు. రెండవది, ఇది ఒక పెద్ద తప్పు. ఇప్పటికైనా హైడ్రా రేపు యాక్ట్ ఈ అసెంబ్లీ సెషన్లో మొన్న ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి దాన్ని చట్టం చేసినట్టయితే దాన్ని సవరించుకోవాలి. రెండవది, ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏమైందంటే
డ్వెల్లింగ్ హౌసెస్ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని రాత్రి తొలగించి ఇల్లు కూల్చే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. అది ఇల్లీగల్ కబ్జా అయినా కూడా. మూడో పాయింట్ ఏంటంటే ఎఫ్టీఎల్లోనే డిసైడ్ చేయలేదు హైకోర్టు అన్నది, ముందు మీరు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయండి అని. ఓన్లీ 52 చెరువులు తప్ప ఏది జిహెచ్ఎంసీ పరిధిలో 186 చెరువులు ఉంటాయి, మిగతా వాడికి ఎఫ్టీఎల్ డిసైడ్ కాలే. ఎఫ్టీఎల్ డిసైడ్ కాదు, నువ్వు ఎఫ్టీఎల్ లోపల అని చెప్పి ఎట్లా మార్క్ చేస్తావు? ఈ ఎఫ్టీఎల్ఏ డిసైడ్ కానప్పుడు బఫర్ జోన్ ఎట్లా డిసైడ్ అవుతుంది? ఇవన్నీ లోపాలున్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళు విమర్శిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు. వాటిని పాజిటివ్గా తీసుకోవాలి, కరెక్టే కదా, ఇవన్నీ సరి చేసుకోవాలి. సరే, ఇంత జరుగుతున్న ఇంత మొండి వైఖరి హైడ్రా మూసీ విషయంలో ఎందుకు ఇంకా తగ్గట్లేదు? అంటే హైకమాండ్ వరకు కంప్లైంట్స్ వెళ్ళినా వాళ్ళు ఈయనని కొంచెం చూసుకొని వెళ్ళనని చెప్పకపోవడమా, ఈయన తీసుకున్న డెసిషన్స్ పాలసీస్ని హైకమాండ్ యాక్సెప్ట్ చేయటమా? అంటే ఒకటి ఏంటంటే హైకమాండ్కి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు బాగా నిధులు అవసరమైనవి. హైడ్రా దానిలో ఒక అంతర్లీనంగా మనకు కనబడేది ఏంటంటే ఈ ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేయగానే ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. సో చాలా డబ్బు చేతులు మారిందనేది నాకున్న అనుమానం. నా దగ్గర ఏం సాక్ష్యాలు లేవు, బట్ నాకు అనుమానం ఏంటంటే ఇది ఒక ఇన్కమ్ సోర్స్ పార్టీకి. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం అయిపోగానే సరే, ఇన్కమ్ హైడ్రా దూకుడు రంగనాథ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. హీఈస్ వెరీ జెంటిల్. రంగనాథ్ చేతిలో ఏముంటుందమ్మా? ఇప్పుడు ఉదాహరణకు రంగనాథ్ ఇన్కన్వెన్షన్ ఓడగొట్టాడు. తెల్లారి పొద్దున ఎవరి ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకుంటున్నారు అనేది రంగనాథ్కి ఎలా తెలుస్తుంది? ఆయనకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఇప్పుడు రంగనాథ్ గారికి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఆల్రెడీ ఉంటున్న ఇళ్ళకి వెళ్ళి ఎవరిని పంపించద్దు, కూడగొట్టద్దు. ఇప్పుడు అది ఇచ్చారు. అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది కాబట్టి, మజ్లిస్ వాళ్ళ స్కూల్ ఉంది కాబట్టి ఆపేశారు. రెండోది మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక వసూళ్ళు ఆగిపోయినాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఏది ఉన్నా కూడా పబ్లిక్ ఒక రిలీఫ్ వచ్చిందమ్మా. కన్స్ట్రక్షన్ అయ్యి నివసిస్తున్నాయి మాత్రం రంగనాథ్ గారు ముట్టట్లేదు. అంతవరకు వీ కెన్ అప్రిషియేట్. రెండవది, నేను హైడ్రా సంకల్పాన్ని తప్పుపట్టా, మూసీ సంకల్పాన్ని కూడా తప్పుపట్టా. కానీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న లోపాలను సరి చేసుకుంటే ఇది బాగుంటుంది. ఇక మనము పాలన విషయంలో ఇంకా కొన్ని నేను చెప్దాం అనుకున్నా. సార్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్లో నెగిటివ్స్ మాట్లాడుకున్నాం, చాలా అంశాల మీద మీరు మాట్లాడారు. బట్ పాజిటివ్స్ ఏంటి? 1 ఇయర్లో అసలు రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు, అసలు ఏం పరిపాలన చేయలేదంటే కాదు కదా. ఎంతో కొంత ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్లో చాలామంది ప్రజలకు బెనిఫిట్స్ అవుతాయి. పెన్షన్స్ బాగా వస్తున్నాయని చేసిన సర్వేలో అవును బాగా వస్తున్నాయి, కేసీఆర్ గవర్నమెంట్ కంటే కూడా బెటర్గా వస్తున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పాజిటివ్స్ గురించి ఒకసారి మాట్లాడితే. అంటే ప్రభుత్వం అన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆయన దగ్గర మనము పాజిటివ్స్ చూడాలనుకున్నప్పుడు ఒకటి, సరే తను తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూడా ఒకటి ఏం చేశాడంటే తను చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ఇట్లాంటి కొన్ని కాలేజీ అది కొంచెం డిలే అయినా కూడా తను మిగతా ఫండ్స్ ఇచ్చి కాలేజీ దాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాడు, అది కంప్లీట్ చేశాడు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే పెండింగ్ ప్రాజెక్ట్స్లలో కొన్నిటికి ఆయన దగ్గర ఉన్న పరిమితమైన నిధులైనా కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఆయన కాన్స్టిట్యున్సీ కాదు ఆయన కాన్స్టిట్యున్సీ కోడంగల్కి ఇదివరకు పాలమూరు రంగారెడ్డి నుంచి వాటర్ రావడానికి ఏర్పాట్లు ఉండే, ఉద్దండాపూర్ నుంచి. ఇప్పుడు దాన్ని అలైన్మెంట్ మార్చి ఏం చేశాడంటే జూరాల నుంచి తెచ్చుకోవాలనుకున్నాడు. సరే, అది మార్చడం కరెక్టా కాదా అని దాన్ని పక్కకు పెడితే అదొక 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి దానికి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. సరే, మాకు ఎట్లుంటుందంటే తెలంగాణలో ఏ ఎడారి భూమి అయినా ఏ మెట్ట భూములైనా సాగునీరు వస్తే బాగుండని ఉంటుంది. సరే, పాలమూరు రంగారెడ్డిని ఇప్పుడు పెద్దగానే చేయగలిగింది కూడా ఏం లేదు, ఎందుకంటే దానికి డబ్బాగా కావాలో ఆయన దగ్గర లేదు. అట్లీస్ట్ ఆ కొడంగల్కైనా 1,00,000 ఎకరాలకు నీళ్ళు తేవడానికి టెండర్స్ పిలుస్తున్నారు. అట్లే కొన్ని ఎస్ఎల్బిసిలో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు, నాకు డబ్బులు ఇస్తేనే నేను చేస్తాను, కాస్ట్ ఎస్కలేషన్ కావాలి, పెంచాలి లేట్ అయినందుకు అని. సో కొంత డబ్బులు ఏవో 50 కోట్లు ఏదో ఇచ్చారు, ఇంకో 150 కోట్లకి ఏదో టైం పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అదొకటి మళ్ళీ ఇప్పుడు గాడిన పడుతుంది. తర్వాత నక్కలగండి పెళ్లిపాకల పూర్తి చేసినట్టయితే అక్కడ కొంత మనకు వాటర్ స్టోరేజ్ వస్తుంది, కొంతవరకు బెనిఫిట్ అవుతుంది.
అంటే పెండింగ్ ప్రాజెక్టులలో కొన్నిటిని సీతారామన్ కంప్లీట్ చేస్తాం, తుమ్మల నాగేశ్వరరావు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది ఆడ, భక్త రామదాస్ కూడా ఆయన రికార్డ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేశాడు. ఇప్పుడు అక్కడ సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయినట్టయితే నాగార్జున సార్కు మంచి సప్లిమెంటేషన్ దొరుకుతుందా లెఫ్ట్ కెనాల్కి దానికి. ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే. ఇంకోటి ఏం చేశారు, మేడిగడ్డలో కూడా బహుశా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే టేకప్ చేసి ఉంటే జూన్ కల్లా అది కంప్లీట్ అయ్యేది. అప్పుడు ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలు పార్లమెంట్ ఎలక్షన్లు అర్థం కావడానికి ఒక కమిటీ, విజిలెన్స్ కమిటీ అని ఈ కమిటీ ఆ కమిటీ సరిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, కనీసము దాన్ని ప్రొటెక్ట్ చేశారు. మొన్న వర్షాకాలం వరదలకు మేడిగడ్డ మొత్తం కొట్టుకపోకుండా ప్రొటెక్ట్ చేయగలిగారు. ఐ అప్రిషియేట్ ఇట్. తర్వాత అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతి మీదే మాట్లాడతాడు. బట్ ఈ రోజు వరకు ₹1 కేసీఆర్ అవినీతి చేసిండని పట్టుకోలేకపోయాడు. బట్ కమిషన్స్ వేశాడు. నేను అప్రిషియేట్ చేస్తాను. పీసీ ఘోష్ కమిటీ కమిషన్ ఇది నేను కలిసాను 2 సార్లు కూడా. ఈజ్ ద ఎక్సలెంట్ జడ్జ్, ఏమాత్రం మనం అనుమానించాల్సిన అవసరం లేదు. గొప్ప సీనియర్ జడ్జి కూడా. ఆయన ఆధ్వర్యంలో కాళేశ్వరం మీద విచారణ దాదాపు పూర్తిగా వచ్చింది. సరే నరసింహారెడ్డి గారు కొన్ని తొందరపాటు మీడియా కాన్ఫరెన్స్లలో మాట్లాడడం వల్ల ఆయనను సుప్రీంకోర్టే పక్కకు పెట్టింది. ఆయన ప్లేస్లో ఇంకో కమిషన్ వచ్చింది. ఇవి వేయడం అనేది ఆ ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేస్తుంది. నిజంగానే కేసీఆర్ తిన్నడా తినలేదా, ఎలక్ట్రిసిటీ దానిలో కానీ ఇంట్లో కానీ అవి వేయడం అనేది నేను అప్రిషియేట్ చేస్తాను. ఇంకా కొన్ని డిసిషన్స్ ఆయన ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు కానీ స్కిల్ యూనివర్సిటీ అని, అయితే కేటీఆర్ కూడా టాస్క్ అని పెట్టాడు. బట్ అది ఎవరు చేసినా మంచిదే. దానికి యూనివర్సిటీ రూపం వేయడం అనేది ఐ విల్ అప్రిషియేట్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కొంత కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనేది ఉంది, కారణాలు ఏమైనా కావచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఉంది. లాస్ట్ 10 yearsలో ఒక్కడే ఒక ప్రొఫెసర్, అంటే మొత్తం యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్తోని నడుస్తాయా, అంత కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. బట్ రేవంత్ ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చి ముందు వీసీలు అందరిని పెట్టి ఆ వీసీల ఆధ్వర్యంలో కొంత రిక్రూట్మెంట్స్ కోసం ఏదో ప్రయత్నం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కొంత ప్రోత్సాహం అనేది వచ్చింది. ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీలో ఉంటాయి. బట్ అనుకున్నంత కాకపోయినా ఓ 10% 20% ఒక ప్రయత్నము ఒక తపన అనేది కొంత కనబడుతూ ఉంది. ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం సక్సెస్ను చూసినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా చూడాలి. అంటే ప్రజల లోపల ఎందుకు ఒక అసహనం వస్తున్నది అని అంటే ఈ వీటి మీద మాట్లాడకుండా ఎంతసేపు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను టార్గెట్ చేయడం ఏదైతుందో అది బాగా వినబుద్ధి కావడం లేదు, డ్యామేజ్ అవుతుంది. రేవంత్కు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకైతే లేదు. అయితే తను ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఫెయిల్యూర్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మళ్ళీ పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి. సరే అంతకుముందు ఉన్నట్టు పవర్ హాలిడే వేయాల్సిన పరిస్థితి రాకపోయినా కూడా రోజులో 1 గంట పోయినా 2 గంటలు పోయినా కూడా వెంటనే కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు పవర్ కట్స్ లేవు, ఇప్పుడు స్టార్ట్ అయినాయని. అది ఎందుకు జరుగుతుందో కూడా చెప్పగలుగుతాను నేను. కేసీఆర్ ఏం చేశాడు, 10 ఏళ్ళు విద్యుత్ శాఖలో అనుభవం ఉన్న వాళ్ళను, రిటైర్డ్ వాళ్ళనే వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది మొత్తం అవగాహన ఉంటుంది. వాళ్ళు బాధ్యతతో పనిచేస్తారు. ఎందుకంటే పవర్ కట్ లేకుండా చూసే బాధ్యత మీది, మీ మీదనే పెడుతున్నా, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. బట్ తర్వాత ఏమైందంటే ఈయన ఐఏఎస్లను తీసుకొచ్చి పెట్టాడు. ఐఏఎస్లో ప్రతి రంగం మీద అవగాహన ఉండడం కష్టం. అవగాహన వచ్చే లోపలనే ఆ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందులో 4 మార్చాల్సి వచ్చింది 1 yearలో, ఇది సిఎండీలను. ఇవన్నీ కూడా కరెక్ట్ పవర్ కట్స్కి ఒక కారణం. రెండోది దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు సబ్సిడీ పవర్, ఇంకోటి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పాడు, అది సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే లేదు. మొత్తం అందరికీ అమలు అయితే లేదు. 70% ఏదో పాజిటివ్ వచ్చింది, బట్ 60%కే అది ఆ 200 యూనిట్లు ఫ్రీ అనేది అమలు అవుతున్నది. సో ఇది మాట నిలబెట్టుకోలేకపోవడం అనేది ఒకటి వచ్చింది. రెండవది ఇచ్చిన హామీలలో 90% అమలు కావట్లేదు. ఒక ఆడవాళ్ళ లేడీస్కి బస్ సౌకర్యం ఒకటి అమలైంది, గ్యాస్ సిలిండర్ది కొంత అమలైంది, రుణమాఫీ కొంత అమలైంది.